ప్రభువునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులకు ప్రభువు నామంలో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. నేటి దిన వాక్యముగా 18వ కీర్తన 27 నుంచి 30 వచనాల వాక్య భాగాన్ని మనము ధ్యానించుకుందాము. వాక్యాన్ని చదువుకుందాము. 18వ కీర్తన 27 నుంచి 30 వచనాలు. శ్రమపడు వారిని నువ్వు రక్షించదవు, గర్విష్ఠులకు విరోధివై వారిని అణిచివేసెదవు. నా దీపం వెలిగించువాడవు నీవే, నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. నీ సహాయం వలన నేను సైన్యమును జయింతును. నా దేవుని సహాయం వలన ప్రాకారములను దాటుదును. దేవుడు యథార్థవంతుడు, యెహోవా వాక్కు నిర్మలము. తన శరణుజొచ్చిన వారికి ఆయన కేడము. దేవుడు తన వాక్యమును మన మధ్య దీవించి ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మా రాజా యేసయ్యా, నీకు వందనాలు తండ్రి. ఈ సమయంలో ఈ వాక్య ధ్యానానికి మేము ప్రవేశిస్తుండగా అయా మీ హస్తబలమును మాతో ఉంచండి ప్రభా. మాతో మీరు మాట్లాడమని మమ్మల్ని ముందుకు నడిపించమని తండ్రి. వాక్యము వింటున్న ప్రతి బిడ్డకును తండ్రి ప్రభా తండ్రి నెమ్మది, శాంతి, సమాధానం దయచేయమని మీ కృపలో భద్రపరచుమని మరొకసారి ప్రభా మీ హస్తాలకు మమ్మల్ని మేము అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభువునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, చదవబడుతున్న ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే ఈ వాక్య భాగంలోకి వెళ్లే ముందు ఈ యొక్క అధ్యాయపు నేపథ్యాన్ని గమనిస్తే ప్రధాన గాయకునికి యెహోవా దాసుడైనటువంటి దావీదు కీర్తన. అతని శత్రువులందరి చేతిలో నుండి, సౌలు చేతిలో నుండి యెహోవా అతన్ని తప్పించిన దినమున దావీదు ఈ గీతవాక్యములను చెప్పి యెహోవాను స్తోత్రించి అతడు ఇట్లనెను. దావీదు గారి యొక్క జీవితంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా దేవుడు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ కీర్తనను లిఖించినట్లుగా మనము చూస్తా ఉన్నాము. సమస్త విషయములలో దావీదు గారికి సహాయం చేశారంట. మనం గమనిస్తే 2వ సమూయేలు గ్రంథము 8వ అధ్యాయము 13 నుంచి 15 వచనాల్లో ఉన్నటువంటి వాక్య భాగాన్ని ఒకసారి చదువుకుందాం. దావీదు ఉప్పులోయలో సిరియనులకు 18,000 మందిని హతము చేసి తిరిగి రాగా అతని పేరు ప్రసిద్ధమాయెను. మరియు ఏదోము దేశమందు అతడు దండు నుంచెను. ఏదోమీయులు దావీదునకు దాసులు కాగా ఏదోము దేశమందంతటా అతడు కావలి దండు నుంచెను. దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతనిని కాపాడుచుండెను. మనము ఇంకను ఈ వాక్య భాగాన్ని గమనిస్తే దావీదు ఇశ్రాయేలు అందరి మీద రాజై తన జనులందరినీ నీతి న్యాయములను బట్టి ఏలుచుండెను. దావీదు గారిని దేవుడు వాడుకున్న విధానం మనకి ఇక్కడ అగుపడతా ఉంది. దావీదు గారు ఎక్కడికి వెళ్ళినా దావీదు గారికి దేవుడు తోడుగా ఉండి సహాయం చేస్తూ వచ్చారట. ఈ వాక్య భాగాన్ని చదువుతా ఉన్నప్పుడు ఈ వాక్య భాగము ఆపదలో ఉన్న వారికి, వేదనలో ఉన్న వారికి, శ్రమ గుండా వెళుతున్న వారికి, సమస్యల గుండా వెళుతున్న వారికి ఓదార్పునిచ్చేదిగా, ధైర్యపరిచేదిగా, విశ్వాసములో స్థిరత్వం ఇచ్చేదిగా ఈ కీర్తన భాగం ఉంటుందని మనం చెప్పవచ్చు. అయితే ప్రభువునందు ప్రియమైన వారలారా, ఈ వాక్య భాగాన్ని మనము చూద్దాం. ఇంతవరకు చెప్పిన రీతిగా మనము 18వ అధ్యాయము 27వ వచనము ఒకసారి గమనిద్దాం. 27వ వచనంలో చెప్పబడుతున్న మాట, శ్రమపడు వారిని నీవు రక్షించదవు, గర్విష్ఠులకు విరోధమై వారిని అణిచివేసెదవు. ఇక్కడ దావీదు గారు వారి అనుభవంలో నుండి దేవుడు వారికి చేసినటువంటి మేలును బట్టి సెలవిస్తున్న మాట, ఎవరైతే శ్రమ పడుతున్నారో వారిని నువ్వు రక్షిస్తావు. ఈ శ్రమ ఎలాంటిది అంటే
ఏ తప్పిదం లేకుండా ఎదుటి వారి చేత హింసింపబడుతున్న వారికి ఈ మాట వర్తిస్తుంది. అన్యాయముగా అవమానాలు పొందుతున్న వారిని ఏ తప్పిదం లేకుండా, ఏ రకమైనటువంటి ద్రోహం చేయకుండా వారి బ్రతుకు వారు బ్రతుకుతున్న వారు ఇతరుల చేత హింసింపబడుతున్నప్పుడు, వేదనపరచబడుతున్నప్పుడు అలాంటి వారిని బట్టి ఈ యొక్క కీర్తన వర్తిస్తా ఉంది, ఈ మాట వర్తిస్తా ఉంది. వారి బ్రతుకు వారు జీవిస్తున్నవారు, నీతి న్యాయములను బట్టి ముందుకు సాగుతున్నవారు, అలాంటి వారు, దీనస్థితిలో ఉన్నవారు ఎవరైతే జనాంగం ఉన్నారో వారు వారికంటే బలవంతులైన వారి చేత హింసింపబడుతున్నారు, వేదన పరచబడుతున్నారు, కన్నీటి పర్యంతం అవుతున్నారో అలాంటి వారిని దేవుడు రక్షిస్తాడు అని ఈ మాటని మనం చూస్తా ఉన్నాం. గర్విష్ఠులకి విరోధి అయి అణచివేస్తాడంట. అందుకనే మనము 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 5-6 వచనాల్లో ఈ మాటల్ని చూస్తాము. ఆ మాటల్ని మనం ఒకసారి గమనించుకుందాము. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 5-6 వచనాలు. చిన్నపిల్లలారా, మీరు పెద్దలకు లోబడియుండుడి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనసు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకునుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపను అనుగ్రహించును. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండుడి. ఇక్కడ ప్రధానంగా మనకు అగుపడుతున్న మాట ఏంటంటే, ఎవరైతే హింసకు గురవుతున్నారో, ఎవరైతే వేదనకు గురవుతున్నారో వారిని దేవుడు హెచ్చిస్తాడు, గర్విష్ఠులను అణచివేస్తాడు, దీన మనస్సు కలిగి ఉండమని సెలవిస్తా ఉన్నాడు దేవుడు. మనం ఇక్కడ ఈ మాటల్ని గమనిస్తా ఉన్నప్పుడు దావీదు గారి యొక్క జీవితంలో జరిగినటువంటి ఒక సాక్ష్యాన్ని, దేవుని యొక్క కార్యాన్ని మనం గమనిస్తున్నాం కాబట్టి ఈ లక్షణము దావీదు గారి జీవితంలోనే మనం చూడగలుగుతాము. దావీదు గారి విషయంలో పైన చెప్పబడిన నేపథ్యంలో ఆయన శత్రువులందరి చేతిలో నుండి దేవుడు వారిని విడిపించారంట. ఆ తర్వాత ప్రత్యేకంగా సౌలు గారి చేతిలో నుండి సైతము అని చెప్పబడతా ఉంది. ఎందుకంటే సౌలు గారు దావీదు గారికి అత్యంత సమీపస్తులుగా ఉన్నారు, అంటే సన్నిహితులు, బంధుత్వం కలిగిన వారు కాబట్టి వారిని గురించి ప్రత్యేకంగా చెప్పబడింది. అయితే ఈ మాటను చూస్తా ఉన్నప్పుడు శ్రమలు అనేవి మనం ఎరగని వారి నుండే కాదు, మనకు సంబంధం లేని వారి నుండే కాదు, మనము సంబంధం కలిగి ఉన్న వారిలో నుండి కూడా మనకు శ్రమలు వస్తాయి. మనకు సన్నిహితులైన వారు కూడా మనల్ని శ్రమపరుస్తారు, మనకు స్నేహితులైన వారు కూడా మనల్ని శ్రమపరుస్తారు, మనకి రక్త సంబంధికులైన వారు కూడా మనల్ని వేదనలకు గురి చేస్తారు అన్న సత్యం ఇక్కడ తెలియబడుతుంది. అయితే సౌలు గారు అవ్వచ్చు, ఇతరులు అవ్వచ్చు, దావీదు గారిని వేదన పరుస్తా ఉన్నప్పుడు, సంహరించాలని ప్రయత్నం చేస్తా ఉన్నప్పుడు ప్రత్యేకంగా దావీదు గారు సౌలు గారి పట్ల కనపరుచున్నటువంటి ఆ యొక్క దీన మనస్సు అనేది మనం చూస్తాం. ఎక్కడ అంటే ఏలాలోయలోను, జీపు అరణ్యంలోను సౌలు గారు దావీదు గారిని తరుముతా ఉన్నప్పటికీ, సౌలు గారికి దావీదు గారు దొరికి ఉంటే వారిని సంహరించేవారు అని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. కానీ అదే అవకాశము దావీదు గారికి వచ్చింది, సౌలు గారిని సంహరించగలిగినటువంటి అవకాశం. కానీ దావీదు గారు తన చేతిలోనికి అవకాశాన్ని తీసుకోలేదు. దేవుని చేత అభిషేకింపబడిన వారని, సన్నిహితులని, రక్త సంబంధి అని, కనవారు అని తన హృదయము ప్రేమతో పొంగిపోయింది.
బంధాన్ని బాధ్యతను గుర్తు చేసుకున్నారు. ప్రాముఖ్యముగా దేవుని ప్రజలుగా, దేవుని వారుగా, దేవుడంటే భయభక్తులు కలిగిన వానిగా, దేవుడు ఏ మాట అయితే చెప్పారో తగిన సమయమందు నాకు దేవుడే సహాయం చేస్తారు అన్నటువంటి ఆ దృఢమైనటువంటి విశ్వాసము వారిలో ఉంది. కాబట్టే అలా అంది వచ్చిన ఒక అవకాశాన్ని తన చేతిలోనికి తీసుకోకుండా దేవుని చేత ఏర్పరచబడినటువంటి రాజుగా వారిని గౌరవించి వారిని విడిచిపెట్టినట్టుగా మనం చూస్తాం. అయితే కాలక్రమేణా మనం గమనిస్తూ వచ్చినప్పుడు ఈ చెప్పబడినటువంటి వాక్య భాగంలో మనం వింటున్నట్లుగానే దావీదు గారిని సౌలు గారి చేతుల నుంచి దేవుడు విడిపించాడు. వారే సాక్ష్యమిస్తా ఉన్నారు. వారి యొక్క ఈ కీర్తన నేపథ్యంలోనే చెప్పబడుతున్న మాట. అయితే దేవుడు దావీదు గారిని ఒకలాగా, నిన్ను నన్ను మనల్ని ఒకలాగా ప్రేమించేవారు కాదు. ఆయన అందరినీ సమానంగా ప్రేమించేవారు. అయితే ఇక్కడ మనం గమనిస్తా ఉన్నప్పుడు ప్రేమైనటువంటి సహోదరి సహోదరుడా, నీవు సైతము శ్రమల గుండా వెళ్తున్నావేమో, నీ కుటుంబము సైతము శ్రమల గుండా వెళ్తా ఉందేమో. నా వారని నీవు చేరదీశావు, నా స్నేహితుడని నమ్మావు, నా రక్త సంబంధి అని నమ్మావు, నీకు చేతనైన సహాయం చేశావు, నీకున్న శక్తి కొలది సహాయపడ్డావు. కానీ నీ జీవితంలో కాస్త సమయం అటు ఇటు కాగానే నా అనుకున్న నీవారు, నా స్నేహితులు అనుకున్నవారు, నా రక్త సంబంధి అనుకున్నవారు నీకు విరోధులుగా మారిపోయారేమో. నీవంటే గిట్టని వారు నీ బ్రతుకులో సంతోషం చూడలేకుండా ఉన్నారేమో. అయితే ఒకటి, నీ శక్తిని బట్టి, నీ సామర్థ్యాన్ని బట్టి, నీకున్న స్థితిని బట్టి నీవు పారిపోతున్నటువంటి అనుభవంలో ఉన్నావేమో. భయము భీతి చెందినటువంటి అనుభవంలో ఉన్నావేమో. అయితే దేవుడు అంటాడు, ఏమంటారు? దేవుని ఆధీనంలో దీన మనస్సు కలిగి ఉండు, తర్వాత పగ తీర్చుకునుట నా పని అని ఆయన సెలవిస్తా ఉన్నారు. దావీదు గారి విషయంలోనూ ఇలాంటి శ్రమలు వచ్చాయి. తగిన సమయం అనేది వచ్చింది. దేవుడు కలగజేసుకున్నాడు. దావీదు గారికి న్యాయం తీర్చాడు. దావీదు గారి పక్షాన నిలబడి దావీదు గారికి న్యాయం తీర్చారు. కాబట్టి ప్రేమైనటువంటి సహోదరి సహోదరుడా, నీ పక్షాన, నా పక్షాన, మన పక్షాన సైతము దేవుడు న్యాయం తీర్చగలిగిన వారు. కాబట్టి దేవుడు అందిస్తున్న ఈ మాటను బట్టి, దేవుడు చెప్పినటువంటి ఈ మాటను బట్టి దీన మనస్సు అనే వస్త్రము, విశ్వాసము అనే వస్త్రము, ధైర్యము అనే వస్త్రము ధరించిన వారమై, దేవునితో అంటకట్టబడిన వారమై ముందుకు సాగుతూ తగిన సమయమున ఆయన అనుగ్రహించు ఆ విజయాన్ని చూచుటకై ముందుకు సాగడానికి ఒక నిర్ణయం తీసుకోవడం మంచిది అని దేవుని లేఖనంలో నుండి దేవుని ఉద్దేశం బయలుపరచబడుతుండగా ఈ వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకొని ఆయనతో ముందుకు సాగాల్సిందిగా ప్రభువు పేరిట మనవి చేస్తా ఉన్నాను. మనము ఇంకా 28వ వచనంలో చూస్తే దావీదు గారి అనుభవంలో నుండి ఆయన చెప్తున్న మాట 28వ వచనంలో, నా దీపం వెలిగించువాడవు నీవే, నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయి. ఇక్కడ మనం గమనిస్తా ఉన్నప్పుడు నా దీపమును వెలిగించువాడవు నీవే అని సెలవిస్తా ఉన్నారు. ఈ దీపము మనం గమనిస్తే దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, నరుని ఆత్మ
యెహోవా పెట్టిన దీపం. అంటే తన జీవిత ప్రయాణంలో తన ముందుకు సాగుతా ఉన్నప్పుడు, ఇక నేను భూమి మీద నివసిస్తాను, నా దినములు నెమ్మదిగా గడుపుతాను అన్నటువంటి ఆసక్తి దావీదు గారి జీవితంలో ఉన్నట్లుగా మనం చూడం. తనను తరుముతున్న వారు బలం కలిగిన వారు, సైన్యములు కలిగిన వారు, శక్తి సామర్థ్యాలు కలిగిన వారు. ఫిలిస్తీయులు అవ్వచ్చు, అమాలేకీయులు అవ్వచ్చు, మరి ఇతర రాజులు అవ్వచ్చు. దావీదు గారికి సమీపస్తులైనటువంటి రక్త సంబంధిగా తన భార్య యొక్క తండ్రిగా ఉన్నటువంటి సౌలు గారు అవ్వచ్చు, బలవంతులే. వారు తలుచుకుంటే దావీదు గారికి జీవితం ఉండదు. కానీ అలాంటి వారిలో నుండి దావీదు గారిని కాపాడుతూ వచ్చినటువంటి దేవుడు, తనకు అడుగడుగున తోడుగా ఉంటూ ముందుకు నడిపించినటువంటి దేవుడు. దేవుడు లోకమునకు వెలుగై ఉన్నాడు. మనం వాక్య భాగంలో చూస్తాము 119వ కీర్తన 105వ వచనంలో, నీ వాక్యము నా పాదములకు దీపము. వాక్యము అనగా దేవుని మాట. దేవుడు ఆది అందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యం దేవుడై ఉండెను. ఆ వాక్యము కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. ఆయన అద్వితీయ కుమారునిగా, దేవుని యొక్క అద్వితీయ కుమారునిగా మనము ఎరిగి ఉన్నాము, విశ్వసించి ఉన్నాము. కానీ మన ముందు కాలంలో జరిగినటువంటి సంఘటన ఈనాడు మనము క్రీస్తు యొక్క కాలంలో, క్రీస్తు యొక్క కృప కింద, ఆయన కనికరం కింద మనం ముందుకు నడిపింపబడతా ఉన్నాం. కానీ మనకంటే ముందు జరిగినటువంటి సంఘటనలు, చరిత్రక విషయాలు, అప్పుడు వీరి జీవితంలో ముందుకు సాగుతూ ఉన్నప్పుడు దేవుడు వీరికి చేసిన సహాయాన్ని, లేకుంటే చూపిన కృపను వీరు తెలియజేస్తా ఉన్నారు. దేవుడు దావీదు గారిని అడుగడుగున అంటిపెట్టుకుని ఉన్నారు. ఆయనని నడిపిస్తూ ఉన్నారు. ఆ యొక్క అరణ్య ప్రాంతంలో, వేదనకరమైన పరిస్థితుల్లో ఆయనకి భోజనము తక్కువ చేయలేదు, ఒంటికి బట్ట తక్కువ చేయలేదు. ఉండే విధానంలో ఆయనకి ఏమి కొదవ లేకుండా, శ్రమలు ఉన్నాయి, వేదనలు ఉన్నాయి, అవమానాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ వాటితో పాటు దేవుడి కృప కూడా వారికి తోడుగా ఉంది. ఆ దేవుని కృపని దావీదు గారు కొనియాడుతా ఉన్నారు. ఆ కృపను జ్ఞాపకం చేసుకొని స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నారు. అయితే దావీదు గారి జీవితంలో చీకటి సమయంలో, శ్రమల పరిస్థితులలో, మరణాంధకార లోయల్లో వారు వెళ్తున్నప్పుడు, మరణ భయంతో వారు వెళ్తున్నప్పుడు, వారికి కలిగిన ఆశ, నా దీపంను వెలిగించువాడు యెహోవాయే, నా చీకటిని వెలుగుగా చేయను అని మాట్లాడుతూ ఉన్నారు. ఈ మాటలో ఒక నిరీక్షణ, ఒక విశ్వాసము, ఒక దృఢ విశ్వాసం అగ్గుపడతా ఉంది. ఏదో ఒక నాటికి నేను వెలుగును చూస్తాను, ఏదో ఒక నాటికి నేను మంచి స్థితిని అనుభవిస్తాను. ఎందుకంటే నేను ఆధారం చేసుకున్నవాడు, లేకుంటే నాకు అండగా నిలబడిన వారు ఎవరు అంటే నా దేవుడు. ఆయన లోకానికి వెలుగు. నా జీవితంలో చీకటి ఎప్పుడు ఉండదు. నా జీవితంలో ఇప్పుడు నేను అనుభవిస్తున్నటువంటి శ్రమ ఇక ముందు నేను చూడను. ఖచ్చితంగా నెమ్మదిని నేను అనుభవిస్తాను, నెమ్మదిని నేను అనుభవిస్తాను అన్నటువంటి ఒక విశ్వాసాన్ని వారు వెళ్ళబుచ్చుతూ వచ్చారు, నమ్ముతూ వచ్చారు. ఆ నమ్మకం ప్రకారంగా దేవుడు మేలును అనుగ్రహించిన తర్వాత దేవునికి స్తుతులు చెల్లిస్తూ వచ్చారు. అయితే దావీదు గారిని నడిపించిన దేవుడు, సహోదరి సహోదరుడా, నిన్ను, నీ కుటుంబాన్ని, నిన్ను, నీ సహవాసాన్ని, నిన్ను, నన్ను, మనలను, మనందరినీ నడిపించడానికి సమర్థుడు. ఈ సాక్ష్యము, ఈ కృతజ్ఞత కీర్తనగా, లేకుంటే థ్యాంక్స్ గివింగ్ కీర్తనగా
ఒక సాక్షార్థమైనటువంటి కీర్తనగా చెప్తున్నప్పుడు ఈ సాక్ష్యం ఏమవుతుంది? అదే ఆ దేవునితో, ఆ విశ్వాసంలో, ఆ యొక్క భక్తిలో ముందుకు సాగుతున్న నీకు, నాకు, మనకు ఒక చక్కని విశ్వాసమును, ధైర్యమును పురుగొల్పేదిగా ఈ మాటలు నేను చెప్పవచ్చు. ఇవి వాస్తవంగా వారి జీవితంలో వారు అనుభవిస్తూ వచ్చినవి. వారి జీవితాన్ని మనం గమనిస్తా ఉన్నప్పుడు దేవుడు వారికి చేసినటువంటి మేలును లిఖించి పెట్టారు. మనం ఇంకనూ గమనిస్తే ప్రభువునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, మనం ఒకసారి 29వ వచనానికి వస్తే ఇక్కడ ఒక మాట చెప్పబడతా ఉంది. నీ సహాయం వలన నేను సైన్యమును జయింతును, నా దేవుని సహాయం వలన ప్రాకారమును దాటుదును. దావీదు గారు సైన్యాధిపతిగా ఉంటూ ఇశ్రాయేళ్ల పక్షాన యుద్ధాలు జరిగించినప్పుడు దావీదు గారు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు, నా శక్తి, నా బలము, నా జ్ఞానము అని అనట్లేరు. ఇక్కడ వీరు మాట్లాడుతుంది ఏమిటి అంటే, ఈ సైన్యాధి పక్షాన పరలోకపు తండ్రి, పరమ తండ్రే సైన్యాధిపతిగా, స్నేహితుడిగా సహకరిస్తూ వచ్చారట. నీ సహాయం వలన నేను సైన్యములను జయించును, ప్రాకారములను దాటుదును. బలవంతులైన వారిని, దేహ బలం కలిగిన వారిని, బుద్ధి బలం కలిగిన వారిని, ధన బలం కలిగిన వారిని జయించడానికి దావీదు గారికి సహాయం చేసింది ఎవరట? దేవుడట. అదే మాటని మనం చూస్తాము. మనము సమూయేలు గ్రంథంలో మొదటి సమూయేలు, 2వ సమూయేలు గ్రంథం 8:13 నుండి మనం గమనిస్తే, దావీదు ఉప్పులోయలో సిరియనులకు 18,000 మందిని హతం చేసి తిరిగి రాగా అతని పేరు ప్రసిద్ధమాయెను. మరియు ఏదోము దేశమందు అతడు దండు నుంచెను. ఏదోమీయులు దావీదునకు దాసులు కాగా ఏదోము దేశమందంతటా అతడు కావలి దండు నుంచెను. దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతనిని కాపాడుచుండెను. దావీదు ఇశ్రాయేలులందరి మీద రాజై తన జనుల అందరినీ నీతి న్యాయములను బట్టి ఏలుచుండెను. ఇక్కడ దేవుడే సహాయం చేశారు. అయితే ఇక్కడ మాట్లాడుతా ఉన్నప్పుడు, ఈ బాధ నేను భరించలేను, నేను దాటలేను అనుకుంటున్నావేమో. ఈ ఆర్థిక సంబంధమైన అప్పుల బాధ నేను భరించలేను. ఈ అనారోగ్యాన్ని, ఏ వ్యాధి గుండా ప్రయాణం చేస్తున్నావేమో. ఈ యొక్క వ్యాధిని నేను జయించలేను అనే స్థితి. లేదంటే నన్ను ఎదిరిస్తున్న వారు, నాకంటే బలవంతులు నన్ను ఎదురాడుతున్నారు, వారిని నేను జయించలేను అనుకుంటున్నావేమో. ఏదైనా ఒక శోధన ఎదుర్కొంటున్నావేమో. ఒక అలవాటును మరవలేకపోతా ఉన్నావేమో, ఒక వ్యసనాన్ని మరవలేకపోతా ఉన్నావేమో. అది శత్రువులా నేను వెంటాడుతుందేమో, జయించలేను అనుకుంటున్నావేమో. నీ బలాన్ని బట్టి నువ్వు జయించలేకపోవచ్చు, కానీ ఈ దినంన ఈ బలవంతుడైన దేవుణ్ణి ఆధారం చేసుకుంటే ఖచ్చితంగా ఆయన నీకు, నాకు, మనకు, మనందరికీ విజయం ఇచ్చేవాడు. దావీదు గారికి విజయం ఇచ్చాడు. ఆయన నిన్ను విజయ తీరాలకు చేర్చాలనుకుంటున్నాడు. మనలను విజయ తీరాలకు చేర్చాలనుకుంటున్నాడు. మనందరినీ ఆయన ప్రజలుగా ఆయన మీద ఆధారపడి ముందుకు సాగుతూ ఉన్నప్పుడు విజయ తీరాలకు చేర్చాలనుకుంటున్నాడు. అయితే ఈ విజయ తీరాలను మనం చూడాలంటే, ఈ విజయాన్ని మనం చూడాలంటే మన దేవుణ్ణి మనము ఆధారం చేసుకున్న వారిగా ఉండాలి. ఆయనని ఆధారం చేసుకొని ముందుకు సాగేవారిగా ఉండాలి. నీ నుండి ప్రభు కోరుతున్న మరొక ఉద్దేశం, నీ జీవితంలో దేవుడు చేయాలనుకుంటున్న కార్యాన్ని నువ్వు చూడాలంటే, ఈ దేవుడు
నీకు సైన్యాధిపతిగా ఉండడానికి సిద్ధంగా ఉన్నాడు, కానీ అంగీకరించడానికి నీ మనసుని నువ్వు సిద్ధం చేసుకోవాలి అన్నటువంటి ఉద్దేశాన్ని దేవుడు తెలియజేస్తా ఉన్నారు. మనం ఇంకను గమనిస్తే ఈ మాటల్లోనే ఆయన 30వ వచనంలో గమనిస్తే, దేవుడు యథార్థవంతుడు, యెహోవా వాక్కు నిర్మలము, తన శరణుజొచ్చిన వారందరికీ ఆయన కేడము. ఎందుకంట దావీదు గారి పక్షాన కార్యం చేశాడు దేవుడు. ఎందుకు దేవుడు మన పక్షాన కార్యం చేస్తారు, ఎందుకు మన పక్షాన దేవుడు నిలబడతారు అంటే, ఆయనకున్నటువంటి ఒక గుణము, ఒక లక్షణం ఏంటంటే యథార్థవంతుడు ఆయన. ఆయనలో తప్పిదం లేదు, ఆయనలో ఏ డాగు ఏ కలంకము లేదు. ఆయన పరిశుద్ధుడు, పరిపూర్ణుడు, యథార్థతను ప్రేమించువాడు, నీతి న్యాయములను ప్రేమించువాడు, అబద్ధమాడనేరని దేవుడు. ఆయన దావీదు గారి హృదయాన్ని చూశారు. దావీదు గారిని గురించి దేవుడిస్తున్న వాక్య భాగము, ఆ మాట సాక్ష్యం ఏంటంటే, దావీదు గారు నా హృదయానుసారు. దావీదు గారు మానవుడే, దేవునికి సమీపంగా జీవించే శక్తిని దేవుడు వారికి అనుగ్రహించారు. దేవునికి సమీపంగా వారు జీవించగలిగారు దేవుని సహాయం వలన. అయితే దేవునికి సమీపంగా జీవించే శక్తి దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మన పక్షాన ఆయన అధ్యక్షత వహించి మనకు న్యాయం తీరుస్తారు. ఆయన మాట నిర్మలమైంది, ఆయన మాట నిర్మలమైంది. మోసలో పుటం వేయబడింది, వెండి పుటం వేయబడినటువంటి మాట. ఈ యొక్క అందులో ఎలాంటి తారతమ్యాలు ఉండవు. అందుకే మనం యెషయా గ్రంథము 40వ అధ్యాయంలో ఒక మాటను చూస్తాం. యెషయా గ్రంథాన్ని మనం గమనిస్తే, యెషయా గ్రంథంలో ఉన్నటువంటి మాటను గమనిస్తే, గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును, మన దేవుని వాక్యము నిత్యము నిలుచు. దేవుని వాక్యము నిత్యము నిలుస్తుంది, దేవుని మాట నిత్యము నిలుస్తుంది. ఆయన అబద్ధం ఆడనేరనేవాడు, ఆయన సత్యమును తెలియజేయవాడు, సత్యవంతుడు. అయితే ఆయన ఈ దినం ఈ మాటని నాకు తెలియజేస్తా ఉన్నాడు. ఆయన వాక్కు నిర్మలమైంది, ఆయన చేయబోయే మేలు ఉన్నతమైంది. ఆయన వాక్కు నిర్మలము, తన శరణుజొచ్చిన వారందరికీ ఆయన కేడము. మనము 118వ కీర్తన 8వ వచనంలో చూస్తాము, రాజులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. ఇదిగో దావీదు గారు మరెవరిని ఆశ్రయించలేదు, ఏ రాజునో ఏ మనుషులను ఆశ్రయించలేదు, దేవుని మీద ఆశ పెట్టుకొని ముందుకెళ్ళాడు. దేవుడే ఒక మనిషి హృదయాన్ని మెత్తన చేయగలిగిన వాడు. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, ఒకని హృదయం యెహోవాకు ప్రీతికరమగినప్పుడు తన శత్రువులను సైతం ఆయన వారికి మిత్రులుగా చేస్తారంట. దావీదు గారి జీవితంలో ఇలాంటి సంఘటనలు ఎన్నో. అయితే దేవుడు దావీదు గారిని అవ్వచ్చు, దావీదు గారి తర్వాత ఆ దేవుణ్ణి ఆధారం చేసుకున్న మనలను అవ్వచ్చు, నిన్ను నన్ను మనలందరూ ఒకే రీతిగా ప్రేమించేవాడు, ఒకే రీతిగా సహాయం చేసేవాడు. కానీ దేవుణ్ణి మనం చూసే కోణాన్ని బట్టి, దృష్టిని బట్టి, విశ్వాసాన్ని బట్టి మన జీవితంలో మనం పొందుకునే మేళ్ళు ఉంటాయనే సత్యం కూడా ఇక్కడ బయలుపరచబడుతుంది. దేవుడే నా బలము అని దావీదు గారు దేవుని ఆధారం చేసుకున్నట్లుగా మనం చెప్పవచ్చు. దేవుడే నా సహాయకుడు అని దావీదు గారు చెప్పినట్లుగా మనం చూడవచ్చు. దేవుడే నా వెలుగు అని దావీదు గారు చెప్తున్నట్లుగా మనం చూస్తాం. దేవుడే, ఆ యథార్థవంతుడైన దేవుడే నాకు న్యాయం తీర్చేవాడు. నేను ఆయన శరణుజొచ్చి ఉన్నప్పుడు
ఆయన నన్ను విడిచినవాడు కాడు అని దావీదు గారు తన జీవితంలో నుంచి చెప్తున్నటువంటి సాక్ష్యంగా మనము ఈ మాటలను చూడవచ్చు. అయితే ఈ దేవుణ్ణి ఆధారం చేసుకొని ఈయన మీద ఆధారపడి ముందుకు సాగితే మన జీవితాల్లో కూడా ఆయన కార్యం చేసి మనలను ఎన్నో నీ కుటుంబాన్ని, నీ సంఘాన్ని, నీ సహవాసాన్ని అనేకుల యొక్క సాక్షిగా వాడుకోవాలని ఆశిస్తా ఉన్నాడు. ఆయనకు సాక్షిగా ఉండడానికి, ఆయన చేసిన మేలు అనుభవిస్తూ ఆయన కొరకు బ్రతకడానికి నిర్ణయించుకుంటే నీకు, నాకు, మనందరికీ ఆయన మేలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడన్న సత్యాన్ని వాక్యం తెలియజేస్తా ఉంది. దేవుని మీద ఆధారపడి, దేవుని యొక్క బలాన్ని ఆధారం చేసుకొని, ఆయన బలమైన చేతుల కింద దేవుడు మన జీవితంలో అనుగ్రహించబోయే మేలు పొందుకున్న వరకు ఓర్పు, నిరీక్షణ, సహనం కలిగి ఆయన కొరకు సాక్షులుగా నిలబడడానికి సిద్ధపడి ముందుకు సాగుదాము. దేవుని కొరకు నిలబడడానికి ఒక నిర్ణయం తీసుకుందాము. దేవుడి మాటలు దీవిస్తుండగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మా రాజా యేసయ్యానికి వందనాలు. ఇంతవరకు ఇచ్చిన వాక్యం బట్టి వందనాలు ప్రభువానికి స్తోత్రములయ్యా. ప్రభువా నీ వాక్యము తండ్రి, ప్రభువా అయ్యా నాకు, మాకు, మా అందరికీ దీవెనకరంగా ఉంటుంది. ప్రభువా నాయన దావీదు గారు ఎలాగైతే ప్రభా మేలు పొందుకొని మీకు సాక్షిగా నిలబడి స్తోత్రాలు చెల్లిస్తూ నాయన తండ్రి ప్రభా ఈ యొక్క వాక్కును ప్రభా ముందున్న వారికి విశ్వాసంలో ప్రభా స్థిరపడడానికి నాయన ఆధారంగా ఉంచారు. అలాగే మేము మా జీవితాల్లో ప్రభా మీ మీద ఆధారపడుతూ మిమ్మల్ని ఆధారం చేసుకుంటూ మీరు అనుగ్రహించి మేలును పొందుకుంటూ మీ కొరకు సాక్షిగా జీవించడానికి అయ్యా మీ సన్నిధిని మాతో ఉంచుమని, మీ సహాయం మాకు దయచేయం, మీ ఆత్మ సహాయం దయచేసి ముందుకు నడిపించండి. మీ కృపలో మమ్మల్ని భద్రపరచుమని ప్రభువా మమ్మను, మా కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి, సేవలను దీవించి ఆశీర్వదించండి. అయ్యా తండ్రి మీతో అంటుకట్టబడి ఉంటూ ఫలించడానికి కృపను చూపమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్.